లక్ష్మీ అష్టోత్తర శతనామ చదువుతున్నాం. కుంకుమతో పూజ చేయండి అందరూ కూడా. చదువుకున్నారా? కుంకుమతో పూజ చేయండి. ఓం ప్రకృతే నమః, ఓం విద్యుతే నమః, ఓం విద్యే నమః, సర్వోత్తర హృదయ నమః, శ్రద్ధయ నమః, విభూత్యే నమః, ఓం సర్వభ్యే నమః, పరమాత్మనే నమః, వాచ్యే నమః, ఓం పద్మాలయ నమః, పద్మనే నమః, శుచే నమః, స్వాహే నమః, స్వాదయ నమః, సమయ నమః, ఓం ధన్యే నమః, హిరణ్యే నమః, లక్ష్మీపతియే నమః, విద్యాతృప్తాయ నమః, విద్యాయ నమః, విభావత్యే నమః, ఆదిత్యే నమః, దీప్తయే నమః, దీప్తయే నమః, ఉస్వారిణే నమః, ఉస్వారిణ్యే నమః, కమలయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవే నమః, రుద్రపదయ నమః, ఓం బుద్ధయ నమః, అనాగయ నమః, హరవల్లభయ నమః, ఓం అశోకయ నమః, అమృతయ నమః, దీప్తయ నమః, ఓం లోకోశోక వినాశన్యే నమః, ధర్మనుజయ నమః, ఓం కరుణే నమః, లోకమాత్రే నమః, పద్మప్రియే నమః, పద్మాక్షే నమః, పద్మహస్తే నమః, పద్మసుందర్యే నమః, పద్మోద్భవే నమః, పద్మముఖ్యే నమః, పద్మనాభప్రియే నమః, ఓం రమయే నమః, పద్మనాధరే దేవ్యే నమః, పద్మగంధన్యే నమః, ఓం పుణ్యగంధే నమః, సప్రసన్న ప్రసాద ప్రభావయ నమః, ఓం చంద్రవదన చంద్రాత్మనే చంద్ర సహోదర్యే నమః, చతుర్భుజే చంద్రరూపియే నమః, ఇంద్రియే నమః, ఇంద్రచేతవే నమః, ఓం మహారాజు జన్మే పుష్టే నమః, శవయే నమః, శ్రీకర్తే నమః, ఓం సత్యే నమః, విభవే నమః, విమలయ నమః, విశ్వజననే నమః, కృష్ణే నమః, ధారిత్య నాశనే నమః, ప్రియదృష్టినే నమః, శాంతాయ నమః, శుక్లమాల బలాశ్రియే నమః, శ్రీయే నమః, భాస్కరవే నమః, బిల్వనగలయ నమః, గుణోరకే శిశునే నమః, ఉదారంగే నమః, హిరణ్యే నమః, యమ్మాలిన ధనాని కట్టేన సిద్ధేన శ్రైన్య సౌమ్యే నమః, శుభప్రదయ నృపస్కవరానంద వరలక్ష్మీయే నమః, వసుప్రదయ నమః, శుభయ నమః, హిరణ్య ప్రాకార్యే నమః, సముద్రతనయ నమః, జైనే నమః, మంగళదేవ్యే నమః, విష్ణు వక్షతల స్థితే నమః, విష్ణుపత్నే నమః, ఓం నారాయణాశ్రితే నమః, ధారిత్య దంసినే నమః, దేవ్యే నమః, సర్వోద్వారిణి నవదుర్గాయ నమః, కాళివన్యే నమః, బ్రహ్మ విష్ణు స్వాత్మ త్రికాల జ్ఞాన ప్రసన్న భువనేశ్వర్యే నమః, శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. హరే శ్రీనివాస. అందరూ ధూపం చూపించండి. అమ్మవారికి గజ్జల కన్నిటికి కూడా ధూపం చూపించండి. వనస్పలే గంధోర్జముత్తమాగ్ర దేవానాం ధూపోయాం ప్రతివ్రతాం శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ధూపమాగ్రహపయామి. ధూపానంతరం దీపం దర్శయామి. పుష్పంతో దీపం కూడా చూపించండి. గజ్జలకి, అమ్మవారికి, విఘ్నేశ్వర ముగ్గురు కూడా. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం ప్రణమామ్యహం, దీపేశాధ్యమయం తం దీపం ప్రణమామ్యహం. శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి నమః. దీపమాగ్రహపయామి. ధూప దీపానంతరం నైవేద్యం. ఆ రెండు కొబ్బరికాయలు కొట్టేసి తీసుకోండి తొందరగా, ఫాస్ట్. కొబ్బరికాయలు రెండు కూడా కొట్టండి. విఘ్నేశ్వర స్వామి కొట్టి, వెంకటేశ్వర స్వామి కొట్టి, తొందరగా ఫాస్ట్. హరే శ్రీనివాస. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే దాస సాహిత్య ప్రాజెక్టు వారి హరే శ్రీనివాస కోలాట నృత్య కార్యక్రమాన్ని మన గ్రామంలో తిరుమలలో స్వామివారి కార్యక్రమం ఏదో జరుగుతుందో అదేవిధంగా ఈ కోలాట నృత్య కార్యక్రమాలతో స్వామివారి సేవా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది తిరుమల, అదేవిధంగా మన గ్రామంలో చిన్నారులు వచ్చి స్త్రీలొచ్చి బాలులు వచ్చి కోలాట నృత్య కార్యక్రమం అది కొన్ని క్షణాల్లో మొదలవుతుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రతి వాంతో చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నానాటికి తీసుకుపోతున్న మన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించే నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పల్లెల్లో పట్టణాల్లో అభివృద్ధి చేసే విధంగా కొన్ని లక్షల రూపాయలు వ్యయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన గ్రామంలో చిన్నారులందరూ కూడా స్త్రీలు ఈ కార్యక్రమం నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా నేర్చుకున్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీళ్ళకి ఆధార్ కార్డ్స్ అలాగే ఫొటోస్ తీసుకుని వాళ్ళ పేర్లు అక్కడ నమోదు చేసుకుని ఒక ఫామ్ ఇస్తారన్నమాట. వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ నెంబర్ ద్వారా వీళ్ళని బ్రహ్మోత్సవాలకి, మెట్లోత్సవాలకి, అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకి, కార్యక్రమాలకి, స్వామివారి సేవా కార్యక్రమంలో వీళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది అన్నమాట. అక్కడ స్వామివారి రథయాత్ర ముందు అలాగే పల్లకి ఉత్సవం ముందు వీళ్ళు ఈ కోలాట నృత్య కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ విధంగా తిరుమలే కాకుండా కాశీ, ఉడిపి, కేదార్, బద్రీ ఇటువంటి పుణ్యక్షేత్రాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లోనూ ఈ
నేపాల్ కుందబడికి నేపాల్ టూర్ ఇచ్చారు తిరుపతి దేవస్థానం వారు. అలాగే ఢిల్లీలో బ్రహ్మోత్సవాలు, వీటన్నిటి కూడా వీళ్ళని దేవస్థానం వాళ్ళే తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరూ కూడా అకామిడేషన్ అంతా దేవస్థానం వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఉంటాకి అక్కడ భోజన కార్యక్రమం అంతా కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. ఈ విధంగా మన హైందవ సాంప్రదాయాన్ని వృద్ధి చేసే విధంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కోలాటం నృత్య కార్యక్రమాన్ని ఎక్కువగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేమందరం కూడా ఈ గురువు పాత్ర వహించి ఈ నేర్పించే పిల్లలు కూడా రోజు ఈవినింగ్ టైంలో వీళ్ళకి కోలాటం నేర్పిస్తూ ఉంటారు. డే టైం అంతా వాళ్ళు వర్క్ చేసుకుంటూ, ఇందులో అందరూ ఉన్నారు. ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఉన్నారు, అలాగే చదువుకునే పిల్లలు, వ్యవసాయం చేసే పిల్లలు, నేర్పించే గురువులు అనమాట. ప్రతి వృత్తిలో ఉన్నవాడు కూడా డే టైం వాడు వర్క్ చేసుకుంటూ నైట్ టైం ఈవినింగ్ టైంలో 6:30, 7 ఆ టైంకి వీళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక 1 month వీళ్ళందరికీ కోచింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నేర్చుకున్న శుభ సందర్భంలో ఈ పూజా కార్యక్రమం పెట్టుకుని నెక్స్ట్ చిన్న తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద తిరుపతి ఈ విధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. హరే శ్రీనివాస్.